నిజమే, గవర్నమెంట్ చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు చాలా చాలా చిన్నది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్లు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజ సిద్ధమైన పద్ధతిలో రేవంత్ ఈ విషయాన్ని సినిమా వారికి బోధపరిచినట్లున్నారు. దాంతో సహజంగా దిల్ లోపల నుండి అదే బయటకొచ్చినట్లుంది. విజయనగర రాజ్య రాజధాని హంపీలో ఎప్పుడూ లేనిది ఒక ఎండవేళ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అంబారీ ఎక్కి రాజవీధిలో తిరుగుతున్నాడు. పక్కన గుర్రం మీద మహామంత్రి తిమ్మరుసు, ఆయన వెనుక సకల పరివారం. చక్రవర్తి తనకు తానుగా ప్రతి ఇంటి ముందు ఆగి సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి ఉంటే వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాడు. ఒక ఇంటి వసారాలో నడుముకు తుండుగుడ్డ మాత్రమే కట్టుకుని ఉన్న ఒక బక్కచిక్కిన ముసలివాడు గుంజక ఆనుకుని కునుకు తీస్తున్న దృశ్యం కృష్ణరాయల కంటపడింది. అందరికీ అన్నీ ఇస్తూ వస్తున్నాను, ఇతడు నిరుపేదలా ఉన్నాడు, ఏ అవసరం ఉందో కనుక్కోండి, ఇచ్చేద్దాం అన్నాడు. మహాప్రభో, కొంప మునుగుతుంది, ఇతడు నాకు తెలుసు, మధ్యాహ్నం భోంచేసి హాయిగా నిద్రపోతున్నాడు, అతడికి రాత్రి భోజనం గురించి కూడా చింత ఉండదు. ఇప్పుడు అతడి నిద్రను భంగపరిస్తే విజయనగర మహా సామ్రాజ్యాన్ని శపిస్తాడు. మనకు అనవసరమైన తలనొప్పి, త్వరగా అంతఃపురానికి వెళ్ళి భోంచేద్దాం పదండి, నా మాట విని దయచేసి అతడిని కదిలించకండి అని తిమ్మరుసు వేడుకున్నాడు. తిమ్మరుసు మాట విని కృష్ణరాయలు భద్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. రాయలసీమ కర్ణాటక సరిహద్దులో 5 శతాబ్దాలుగా ఈ కథ ప్రచారంలో ఉంది. నిజంగా ఇది జరిగిందో కల్పితమో తెలియదు. అవసరమైన వాడే రాజును అడుక్కుంటాడు, అవసరం లేని వాడు రాజునే తూనాబొడ్డు అనగలడు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ కథను చెబుతుంటారు. సినిమా అవసరాలు సినిమా వారు అడిగినట్లే రాజ్యం అవసరాలు రాజు అడిగారు. రాజ్య ప్రాధాన్యాలను రాజు వివరించారు. ఇంత పెద్ద రాజ్యం ముందు బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు ఎంత చిన్న విషయమో తెలిసిందని బహిరంగంగా చెప్పడం కూడా సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేసినట్లుగానే చూడాలి. రాజు కోరుకున్నదే దిల్రాజు చెప్పారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. మానవాతీతులమని, దైవాంశ సంభూతులమని అనుకునే వారికి స్వస్వరూప జ్ఞానం కలిగించాలన్నది రేవంత్ ఉద్దేశం. నా పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ను జైల్లో పెట్టించాను అని దుష్ప్రచారం జరుగుతుంటే ఒక్కరైనా నోరు విప్పలేదే అన్న రేవంత్కు స్పష్టత ఉంది. సినిమా వారికే ఇంకా చాలా స్పష్టత రావాల్సి ఉంది. రాజును తూనాబొడ్డు అనాలంటే ఒంటి మీద తుండుగుడ్డ తప్ప ఇంకేమీ ఉండకూడదు. కానీ మన పరిస్థితి అది కాదు కదా. 2 అడగబోతే ఒక సెస్ మీద పడింది ప్రస్తుతానికి. ఇది కూడా రేవంత్ స్పష్టమైన సందేశమే. మాకు కావాల్సింది మీ దగ్గర ఉంది అని వీరు సినిమా గేయ సాహిత్యాన్ని తాళంలో పాడబోతే, నాకు కావాల్సింది మీరు చేసి చూపించాల్సిందే అని పోలీస్ కమాండ్ కంట్రోల్ నీలి ఆకాశహర్మ్య భవంతిలో తాళం లేకుండా సరళ వచనంలో స్పష్టంగా చెప్పి పంపారు ఆయన. ఆ నేపథ్యంలో ఏ పాటనే పాడను అని వెతుక్కోకుండా ఒక్కొక్కరు వరుసగా ప్రభుత్వ పాటనే భయభక్తులతో మీడియా కెమెరాల ముందు పాడి వెళ్ళారు. సినిమా రాగ తాళాలన్నీ స్టూడియోల వరకే. ముఖ్యమంత్రి ముందు అన్ని మేళకర్త రాగాలు, లయలు ప్రభుత్వ రాగంలోనే లయమై ఉండాలి. హిమాలయాన్ని ఎడమకాలి కింద తొక్కిపెట్టిన భావానికి అభినయించే హీరో లోతు కొలవలేక పాతాళం తలదించుకున్న సందర్భాల సాహిత్యం రాయించుకునే మేరు నగ దర్శక నిర్మాతలను పోలీస్ కంట్రోల్ రూముకు పిలిపించి కూర్చోబెట్టి క్లాసు తీసుకోవడంలోనే హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రతీకాత్మకంగా చాలా సందేశం ఇచ్చారు. భాగ్యనగరంలో ఇన్ని ప్రభుత్వ సమావేశ భవనాలుండగా లా అండ్ ఆర్డర్ను ఆర్డర్లో పెట్టాల్సిన మీటింగుగా ఇది ఎందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిందో, డీజీపీ ఎందుకు మాట్లాడారో సినిమా వారికి అర్థమయ్యే ఉంటుంది. నిజమే, గవర్నమెంటు చాలా పెద్దది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్లు కలుగజేసుకుని చెప్పే వరకు అది ఎంత పెద్దదో దానికి తెలియదు, మనకు తెలియదు.